మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా స్త్రీలు ఉన్నారండి, చాలా స్త్రీలు ఉన్నారు. మరి ఏ స్త్రీగా మనం ఉంటున్నాం? ఒక ఎస్తేరు ఉంది, తన జనాంగాన్ని అందరినీ రక్షించుకోవడానికి ఏం చేసిందండి? రాత్రి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించేసి రాత్రి రాజశాస్త్రాన్ని మార్చిందండి. ఆమె ప్రార్థన వల్ల తన యూదులను అందరినీ రక్షించుకుంది. అలాగే రూతు జీవితంలో చూసినప్పుడు రూతి అత్తగారిని అనుసరించింది. అత్తగారిని నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో అత్తగారిలా చూడలేదు, ఆమె తల్లిలాగా ఆదరించడం, ఆమె ఆదరణ పొందుకుంది. అవునా, దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారా అనేసి అత్తగారిని హత్తుకుని ఒక మంచి తన జీవితం మూడైపోయిన జీవితాన్ని సిగ్గురింప చేసుకుందండి. ఎందుకంటే నీ మంచి ప్రవక్తనే, నీ మంచి గుణాలే నిన్ను, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాయి. మనకు అహంకారం ఉందేమో, గర్వం ఉందేమో, లేకపోతే మనకి ఏది అహం అడ్డొచ్చేస్తుందేమో, అవన్నీ అణుచుకుని మనం ప్రార్థించే ఒక తల్లిగా ఉండాలండి. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఎంత ఎత్తి ఎదిగావు కాదు, ఎంత తగ్గించుకున్నావు అనేది మనము ముఖ్యమండి.